1. హోలీ అనే పేరు వెనుక కథ. హోలీ పండుగ పేరు హోలిక దహనం అనే పురాణ కథనానికి సంబంధించినది. భక్త ప్రహ్లాదుడు, అతని తండ్రి హిరణ్యకశిపుడు మరియు హిరణ్యకశిపుడి చెల్లెలు హోలిక మధ్య జరిగిన సంఘటనల కారణంగా ఈ పేరు వచ్చింది. 2. రంగుల పండుగ. హోలీను రంగుల పండుగ గా పిలుస్తారు. ప్రజలు వివిధ రంగులను ఒకరిపై ఒకరు చల్లి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. 3. మంచి మీద చెడుపై విజయం. హోలీ పండుగ చెడుపై మంచి గెలుపును సూచిస్తుంది. హోలిక అనే దుష్టురాలిని అగ్నిలో కాల్చివేయడం ద్వారా ప్రహ్లాదుడి భక్తి విజయం సాధించినట్లు ఈ పండుగ తెలియజేస్తుంది. 4. ప్రకృతిని ఆరాధించడంలో భాగం. హోలీ పండుగ ప్రకృతిలో కొత్త ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా వసంత ఋతువులో ప్రకృతి కొత్త పువ్వులతో, ఆకులతో అలంకరించబడుతుంది. 5. కృష్ణరాధల ప్రేమ కథ. హోలీ పండుగను శ్రీకృష్ణుడు మరియు రాధమ్మల మధ్య ప్రేమను గుర్తుగా కూడా జరుపుకుంటారు. కృష్ణుడు రాధను రంగులతో అలరించడం ద్వారా ఈ ఆనందోత్సవం ప్రారంభమైంది. 6. ప్రతి ప్రాంతంలో ప్రత్యేకత. హోలీ పండుగను ఉత్తర భారతదేశంలో రంగుల పండుగగా జరుపుకుంటారు, అయితే దక్షిణ భారతదేశంలో ఇది క్షీరాభిషేకం, పాలాభిషేకం గా జరుపుకుంటారు. 7. హోలిక దహనం. హోలీ పండుగకు ముందు రాత్రి చెడుపై మంచి గెలుపును సూచిస్తూ హోలిక దహనం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. 8. ఆరోగ్యానికి మంచిది. హోలీలో ఉపయోగించే ప్రకృతిసిద్ధమైన రంగులు చర్మానికి హానికరం కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా తయారు చేస్తారు. 9. సాంప్రదాయ నృత్యాలు, పాటలు. హోలీ సమయంలో ప్రజలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సాంప్రదాయమైన వంటకాలను ఆస్వాదిస్తారు. 10. ప్రపంచవ్యాప్తంగా హోలీ. భారతదేశంతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్, ఫిజీ మరియు అమెరికా, యుకే వంటి దేశాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ముగింపు. హోలీ పండుగ అనేది మానవ సంబంధాలను బలోపేతం చేయడం, ఆనందాన్ని పంచుకోవడం, చెడుపై మంచి విజయాన్ని ప్రదర్శించే ఉత్తమ పండుగ.